అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు 17వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ అనంతరాముడు మరియు మాజీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారుడు కన్నయ్య నాయుడు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నిర్వహించిన అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ ఇచ్చి పంపించడం కాకుండా పూర్తి స్థాయిలో నైపుణ్యవంతుడుగా తయారు చేసి ప్రతి విద్యార్థికి తన కాళ్ళపైన తను నిలబడడానికి అవకాశం ఉండే విధంగా నేడు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ఈ దిశగా విద్యాశాఖ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సలహాదారుడు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ, నేను రాయలసీమకు చెందిన వాడినేనని దేశంలో 550 ప్రాజెక్టుల గేట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇటీవల తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే కేవలం 2 రోజుల్లోనే గేటు బిగించడం జరిగిందని, ఇటువంటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు కన్నయ్య నాయుడు గారు, ఆయన అనంతపురం ఒకటే కాదు, మన ఇండియాలో 500 ప్రాజెక్టులు తయారు చేసి, మన తుంగభద్ర డ్యామ్ కూడా అప్పుడు గేట్లు పోయినాయి, నీళ్ళని వేస్ట్ అవుతాయంటుంటే అప్పుడు ఆయన వచ్చి ఈ వయసులో అక్కడ డ్యామ్ తయారు నీరు పిలుచుకొని వచ్చి అక్కడ గేట్లు తయారు చేసి నీళ్ళు వేస్ట్ కాకుండా చూసినటువంటి గొప్ప ఘనత ఇది. ఆయనను నేను 6 నెలల క్రితమే ఆయనతో మాట తీసుకొని ఈరోజు మా కాలేజీ యానివర్సరీలో రావాలని చెప్పాను. మాట ప్రకారం హిమాలయంలో ఉన్నాడు ఆయన. నేను ఫోన్ చేసి డేట్ చెప్పినప్పటికి ఇప్పుడు హిమాలయం నుంచి బయలుదేరి వచ్చి మన కార్యక్రమానికి అటెండ్ అయినాడు. చాలా సంతోషం. తర్వాత డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ చదివించలేరు కాబట్టి నేను ఈ రూరల్ ఏరియా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఇటికలపల్లి, ఇక్కడ నా పొలం ఆల్రెడీ 54 ఎకరాలు ఉండింది. సరే, ఈ పొలం ఉంది కాబట్టి హైవేకి ఉంది కదా, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో అనంతలక్ష్మి కాలేజీ పెట్టేశాను. మరి కాలేజీ పెట్టిన తర్వాత 2012కే నేను స్కిల్ డెవలప్మెంట్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ని పెట్టి ఒక ఛాంబర్ రెడీ చేసి నేను అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించాను స్టూడెంట్స్కు. అప్పట్లో ఏమైందంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కడ చూసినా రాయి తీస్తే రాయి కింద ఉన్నారు, ఎవరికి ఉద్యోగం లేదు అనేవాళ్ళు. మరి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకు. ఆ ఉద్దేశంతోనే అప్పుడే నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశాను. అప్పటి గవర్నర్ గారు వచ్చేసి ఆయన కాలేజీలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఏమిరా ఇన్ని కాలేజీలు ఇంతమంది 1000 మంది బయటకు వస్తున్నారు, ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు అని ఆలోచన చేసినారు. అప్పట్లోనే నేను నా ఫస్ట్ బ్యాచ్లో చాలామందికి జాబ్ వచ్చింది నాకు త్రూ స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టినాను కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు ఆయన ఒకరోజు నన్ను పిలిపినాడు హైదరాబాద్కి. పిలిపి నాకు లర్నింగ్ ఇన్నోవేషన్ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చాడు. ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నా భుజం మీద చేసి, అవును అనంతరాముడు గారు మీరు ఫార్మర్ కదా అన్నాడు. అవును సార్ ఫార్మర్ నేను అన్నాడు. నువ్వు రైతు అయ్యి నీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి, ఒక్క యూనివర్సిటీ కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్ లేదు. ముందు నాకంటే 20, 30, 50 ఏళ్ళ ముందు కాలేజీ పెట్టిన వాళ్ళు ఎవరు ఆ పోస్టు లేదు, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు నీకెట్లా గుర్తొచ్చింది ఇది, నువ్వు రైతు అయ్యి అని అడిగినాడు. నేను టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా, ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు. మరి వీళ్ళకు చెప్పేకి రాకపోతే మై సెల్ఫ్ ఫస్ట్ ఏమి వాట్ ఈజ్ యువర్ నేమ్, మై నేమ్ ఈజ్ అనంతరాముడు అని చెప్పేకి కూడా అప్పట్లో స్టూడెంట్స్ నేమ్ ఈజ్ అట్లా అనేవాళ్ళు. సో అప్పుడు ఆలోచించిన ఎందుకు వీళ్ళు ఇట్లా ఫెయిల్ అవుతున్నారంటే కనీసం వాళ్ళ దగ్గర ఉండే వర్త్, కడుపులో ఉండే వర్త్ బయటకు చెప్పేకి వాళ్ళకి చేత కాలేదు. మనం వాళ్ళు తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేసినానంటే ఆయన మెచ్చుకొని